శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారా? తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసాం గట. హెడ్లైన్స్ చూడుర్రి. కారు సర్కార్ల ఖర్చు డబుల్, కాంట్రాక్టుల జరిగిందట గోల్మాల్. ఫస్ట్ టైం ఔటర్ దాటిన హైడ్రా, రూల్ తప్పితే కూల్చుడే పక్కా. కొండ మీద టీటీడీ శాంతి హోమం, పాత చైర్మన్ చేసిండు ప్రమాణం. సారుగొట్టిండు గిన్నిస్ రికార్డు, డాన్సులకే ఈ మెగా అవార్డు. మల్ల దంచింది వాన, పొద్ముక తిప్పలు సానా. అవును, ఇక చెరువులను మింగుడు ఆగుతుందా? కబ్జా పెట్టినవన్నీ పక్క కూలగొడతారా? పతారా ఉన్నోళ్ళు మింగిన సర్కార్ జాగాలు మళ్ళా వాపస్ వచ్చినట్టేనా? కోర్టుకు పోయినోళ్ళ కథ ఏంది అనే చర్చలు నడుస్తున్నాయి అంతటా. ఊళ్ళల్లో సుత హైడ్రా అడుగు పెట్టాలని డిమాండ్లు వస్తున్నాయి. మొన్నటిదాకా గణేష్ పండుగ నిమజ్జనాలు అయ్యే వరకు జరంత బ్రేక్ తీసుకొని ఇక మళ్ళా యాక్షన్ షురూ చేసింది. ఆరంత్రాల బిల్డింగ్ ఒకటే దెబ్బకు తుపుక్కున కూలింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూల్ రా సర్కార్ జాగాను కబ్జా పెట్టి పెద్ద పెద్ద బంగ్లాలు విల్లాలు కడితే హైడ్రా మిషన్లు వచ్చి రప్ప కూల్చేసినాయి. మొత్తం 16 బంగ్లాలు రూల్స్ తప్పి కట్టినరాట. ఒక బీఆర్ఎస్ లీడర్ కట్టిండని బయటికి తెలిసిన ముచ్చట. నిన్న పొద్దుగాల చాలు చేస్తే ఇవాళ పొద్దుగాల వరకు మొత్తం పోతాం పెట్టిండ్రు. ఈడికెళ్లి మాదాపూర్ కు మళ్ళీ హైడ్రా మిషన్లు. కౌర్ హిల్స్ పార్క్ జాగాల స్పోర్ట్స్ అకాడమీ వాళ్ళు షెడ్లు కడితే జేసీబీలు పెట్టి కూల్చేసిండ్రు. అయితే మాకు 25 ఏళ్లకు పార్కు జాగా లీజ్ కి ఇచ్చిండ్రు, అట్లేట కూలగొడతారని వాళ్ళు. ఏహే అంత జూట, రూల్స్ తప్పి పార్కులో షెడ్లు వేసిరని అపార్ట్మెంట్ వాళ్ళే కంప్లైంట్ ఇచ్చే వరకు కూల్చిపాడేసిరు అన్నట్టు. ఇక అటు కుకట్పల్లి నల్లకుంట చెరువులో కూడా ఇదే కథ. చెరువు FTL బఫర్ జోన్ లా 7 ఎకరాలు కబ్జా అయినట్టు తేలిందట. 50 బిల్డింగులు 16 షెడ్లు కడితే ఇళ్లలో ఉన్న వాళ్ళని ఇడిచిపెట్టి దందాలు చేస్తోళ్ళ షెడ్లు కూల్చేసిండ్రు. పాపం చెరువు జాగాని తెలియక షెడ్లు వేసినట్టున్నారు. టైం ఇవ్వాలని వాళ్ళు 2 వారాల ముందే చెప్పినాము కూలగొట్టుడే అని ఆపిసారు. ఎవరైనా చెప్పారా సార్ మీరు పర్మిషన్ ఇక్కడ ఎందుకు ఇచ్చారు సార్? మరి కరెంట్ ఎందుకు ఇచ్చారు? వాటర్ ఎందుకు ఇచ్చారు? వాటర్ బిల్లు అన్ని ఎందుకు కట్టారు? ట్యాక్స్లు ఎందుకు కట్టించుకుంటారు? లీజ్ తీసుకునేటప్పుడు ఇక్కడ చాలా ఉన్నాయి చుట్టుపక్కల. అలానే వీళ్ళు అనుకున్నారు. మనం కొనుక్కునేటప్పుడు అయితే అన్ని చూస్తాం. ఇంతకు ముందు గవర్నమెంట్ 10-15 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నాయి. అందుకనే వాళ్ళు ఏం భయం లేకుండా పెట్టుకున్నారు. ఇక కబ్జాలు ఊల్చడం మీద కారాలు మీరాలు నూరుతున్నారు. మాట్లాడితే కబ్జాదారులకు గురి అని పెడతారు. కబ్జాదారులు కారాలు కొనుక్కున్నారు అందరు. అది నేను ఫినిషింగ్ చేయించాను 8 ఎకరం 30 గుంటలు అట్లే ఉంది ఇప్పటి కూడా. చెరువు FTL జాగాను అట్లెట్లా పట్రా చేసిండ్రో, పర్మిషన్ ఎట్లా ఇచ్చిండ్రో పాత సర్కారు వాళ్ళకే తెలియాలి. ఇక ఫస్ట్ టైం హైడ్రా ఔటర్ దాటింది. ఇబ్రాహీంపట్నం పెద్ద చెరువును చూసి వచ్చిర్రు ఆఫీసర్లు. చెరువులకెళ్లి నీళ్లు పోయే రాజకాల్వ, ఫిరంగి కాల్వ మీద కబ్జాలు పెట్టినట్టు కంప్లైంట్ వస్తే పోయి చూసిర్రు. FTL జాగాలో బంగ్లాలు కట్టింది నిజమే అని తేలిందట. జల్దిగానే యాక్షన్ తీసుకునే పనిలో ఉన్నారు. ఇటు దుర్గం చెరువులో రూల్స్ తప్పి కట్టిన ఇండ్లు కూల్చడం మీద హైకోర్టు స్టే ఇచ్చింది. వచ్చే నెల 4 తారీఖు నాడు చెరువులను కాపాడే సంఘం ముందలకి బాధితులంతా రావాలి. వాళ్ళు చెప్పింది తిన్నాక 6 వారాలలో ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆర్డర్ వేసింది కోర్టు. ఇక గివులా ఇయాల్టి హైడ్రా ముచ్చట్లు. మార్కెట్ల బంగారం రేటు ఇవాళ 75,000కు తులం ఉంది. రేపు అంతే ఉంటుందా? తగ్గొచ్చు పెరగొచ్చు. అట్లనే కొత్త బండి కొనాలని ఇవాళ రేట్ అడిగి 10 రోజుల తర్వాత పోతే జరంత ఎక్కువ చెప్పొచ్చు. ఈ ఏడున్న ఇంటికి రాయి వచ్చే ఏడు కూడా అంతే ఉండాలంటే ఉంటుందా? అట్లనే కొత్తిల్లు కడుతుంటే ఫస్ట్ చెప్పిన ఖర్చుకు కట్టినాక అయిన ఖర్చుకు 5-10 రూపాయలు ఎక్కువనే ఉంటుంది. గాడికి ఓకే కానీ 20 లక్షలకు కడతామని 30-40 లక్షలు దాటితే ఎట్లుంటది? గీ కథ కూడా గట్లనే ఉన్నది. శంకు బండేసినప్పుడు షారానా, కట్టినాక పారానా. ఖతర్నాకున్నది పో కారోళ్ళ కథ. కాళేశ్వరం కాంచెల్లి యాదాద్రి పవర్ ప్లాంట్ దాకా 10 ఏళ్ల బీఆర్ఎస్ ఎల్వడ్ల అన్నిట్ల ఖర్చు వెంచుడే. మొదలు అగ్వ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు కాయిదాలు చూపించుడు, అటెంక వెంచుడు. ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతమని మా గొప్ప కట్టిన కాళేశ్వరము అప్పట్లో 80,000 కోట్లతో నడిపిస్తామని కట్టే వరకు 1,20,000 కోట్లు అయ్యింది. డిజైన్లకు మీద డిజైన్లు మార్చి 1,00,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని 3 ఏళ్లకు చాలు చేస్తే కొత్త 1 ఎకరా కూడా నీళ్లు ఇచ్చింది లేదు. ఇక నల్గొండ జిల్లా దామరచల్ర గారుతున్న యాదాద్రి పవర్ ప్లాంట్ 30,000 కోట్లతోటి చాలు చేసి 40,000 కోట్లు
దాటినా ప్రాజెక్ట్ ఇంకా కంప్లీటే కాలేదు. సబ్ కాంట్రాక్టుల పేరు మీద 1000 కోట్లు చేతులు మారినాయని, దగ్గరోళ్లకు కావాల్సిన వాళ్ళకే కాంట్రాక్టులు ఇచ్చి కమిషన్లు తిన్నారని లొల్లి అయితే కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఈ రెండింటి మీద ఎంక్వైరీ నడుస్తుంది. సివిల్ వర్కులు మొత్తం వాళ్ళ బినామీలకు టెండర్లు ఇప్పించుకొని 1000 కోట్ల రూపాయల కుంభకోణం పాల్పడ్డారు అధ్యక్ష. ఇక 32,000 కోట్లు ఖర్చు పెట్టిన మిషన్ భైరథల 7 ట్యాంకులు కట్టిరో, 7 పైపులు వరిచిరో, ఏ ఇంట్లో నల్లాలు ఫిట్టింగ్ చేసిరో పూరగా లెక్కలు లేవు. మొన్న ఆఫీసర్లు ఊళ్ళల్లో తిరిగి సర్వే చేస్తే 153 ఇండ్ల మిషన్ భైరథ నీళ్లే వస్తలేవు అంతే వెళ్ళింది. కొబ్బరి నీళ్ళు అంటే నీళ్ళు ఇచ్చాం మేము తెలంగాణ రాష్ట్రానికి ప్రతి ఇంటికి అని చెప్పి 39,000 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ముని కొల్లగొట్టిన మీరు పాత సచివాలయం కూలగొట్టి కొత్తది 400 కోట్లతో నడిపిస్తామంటే సారు 6 అంతరంలో అడుగు పెట్టే వరకు 1000 కోట్లు అయ్యింది. వరంగల్ జైలు వడగొట్టి 1 నెంబర్ దవాఖానా కడతామంటే 1100 కోట్ల ఖర్చు 1700 కోట్లైనా పనులు అయితే ఒడవలేదు. 33 జిల్లాలలో అద్దాల బంగ్లా లెక్క కొత్త కలెక్టరేట్లకు 1500 కోట్లు శాంక్షన్ చేస్తే అవి 1850 కోట్లకు దాటినాయి. 400 కోట్ల పోలీస్ టవర్ 600 కోట్లు అయితే 80 కోట్ల అమర్ల స్మారకము 177 కోట్లు అయ్యింది. 7 ఏళ్ల కిందట 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి శంకుపండేసి ఓట్ల ముంగట ఆత్రమాత్రం పనులు ఒడిపిస్తే 165 కోట్లకు చేరింది. ఇప్పటి ప్రజాభవన్ అప్పటి ప్రగతి భవన్ కూడా 38 కోట్లతోటి ముగ్గు పోసి సార్ పాల్గొంగిచ్చే వరకు 46 కోట్లకు చేరింది. అంటే పనులు చాలు చేసేటప్పుడు కాగితాల మీద చూపించలేక ఒకటి, అటెంక్ అయ్యే ఖర్చు ఒకటి. ఏదైనా అనుకున్న దానికి 10వ పరకో వెరుగుడు మామూలే, కానీ బీఆర్ఎస్ ఏలు వల్ల ఏది పట్టినా డబ్బులు దాటుడే చిత్రం ఉన్నది పో. ఆమ్దానిలా ఈ నెల 7 కొండల ఎంకన్నా రికార్డు కొట్టిండట. కొండ మీద దర్శనానికి 2 రోజులు పడుతుందట. పండుగ పూట పెద్ద భక్తులు బగ్గొచ్చిరట. అమ్మో, మెట్ల తోవల గుడ్డెలుగులు షికారు చేస్తున్నాయట. ఇగో తిరుపతి వార్తలంటే గివ్వే ఉండే మొన్నటిదాకా. కానీ 4-5 రోజుల సంధి లడ్డులాడాయా నడుస్తుంది. కల్తీనై వాడిండ్రని కుద్దు రిపోర్టులైన తేలే వరకు ఇంకింత రచ్చైతుంది. మరి ఇయాలేం నడిచిందంటే ఎంకన్నా కొండ మీద శాంతి హోమం చేసిరా అయ్యవార్లు. లడ్డూల కల్తీ నెయ్యి వాడి అపచారం చేసిరని గుడి బంగారు బాయి దగ్గర ఉన్న యాగశాలలో 3 తీవ్ర హోమాలు చేసిండ్రు. మొదలు దర్బాను ముట్టించి మాడవీధులు లడ్డూలమ్మే కౌంటర్ల దగ్గర వాస్తు హోమం చేసిండ్రు. అటెంక సభ్యము పంచాంగ వ్యాయాలతోటి తయారు చేసిన జలాన్ని బంగారు బాయి దగ్గరికి తీసుకుపోయిండ్రు. ఆడికెళ్లి పుండరీక హోమంతో పవిత్ర జలాన్ని లడ్డు పోటు, బూంది పోటు, అన్నప్రసాద పోటు లడ్డూలమ్మే కౌంటర్ల మీద చల్లిండ్రు. ఈ అపచారం తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తంగా పొద్దుగాల 6ంటికి హోమం చాలైతే 10ంటికి వచ్చింది. అప్పటిదాకా దర్శనాలు ఆపేసిండ్రు. లడ్డు తయారీలో జరిగిన అపచారము ఈ హోమం తోటి పోయినట్టేనట. కల్తీ మీద ఏపీ సర్కార్ సిట్ ఎంక్వైరీ చేసింది. రిపోర్ట్ వచ్చినాక యాక్షన్ తీసుకుంటారట. ఇగటు చిన్న సీఎం పవన్ సారు ప్రాయశ్చిత్త దీక్ష పట్టిండు. జరిగిన తప్పును క్షమించాలని గుంటూరు ఎంకన్న గుడిలో 11 రోజులు దీక్ష తీసుకున్నాడు. ఆఖరి నాడు తిరుపతి పోతాడట. పొలిటికల్ గా వచ్చి అలంకార ప్రాయంగా ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు. మీరు ఎవరు చైర్మన్ కానీ ఈవో కానీ మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి. మీరు అక్కడ మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు. మీరు అందరూ మీ అందరికీ బాధ్యత ఉంది. మీరు నిర్ణయించుకోవాలి. కల్తీ నెయ్యి మీద ఇచ్చిన రిపోర్ట్ల నిజాలు తేల్చాలని జగనన్న ప్రధానమంత్రికి ఉత్తరం రాస్తే తప్పు చేసిన వాళ్ళే మళ్ళా ఉత్తరాలు రాసుడేందని చంద్రన్న గుస్సా అవుతున్నాడు. లడ్డు లడాయి మీద దేశం పెద్ద కోర్టులో పిటిషన్ వేసిండు ఎంపీ వైవి సుబ్బారెడ్డి సారు. నేను కుర్చీలు ఉన్నప్పుడు ఏ తప్పు చేయలేదని టీటీడీ పాత చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సారు గుడి అఖిలాండం దగ్గర తడి బట్టలతోటి ప్రమాణం చేస్తూ టేప్ గుడి ముంగట రాజకీయాలు చేయొద్దని పోలీసులు అడ్డం పడ్డారు. నేను గాని తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని ఇప్పుడు పలానా డిపార్ట్మెంట్లో తప్పు జరిగిందని కంప్లైంట్లు వస్తే మొదలు కేసులు పెడతారు. అటెన్క ఏం జరిగిందో తేల్చాలని సర్కార్కి వెళ్ళి ఆఫీసర్లకు ఆర్డర్లు పోతాయి. ఓ సపరేట్ టీం పెట్టి మొత్తం ఎంక్వైరీ చేసి ఆఖరికి రిపోర్ట్ ఇస్తారు. అంతేగాని కంప్లైంట్ చేసినోళ్ళే మేమే ఎంక్వైరీ చేస్తాం, మేమే రిపోర్ట్ ఇస్తామంటే నడుస్తుందా? ఏది చేసినా రూల్ ప్రకారమే పోవాలి కదా. అయితే లోపటికి పోవాలని కారోళ్ళు, పర్మిషన్ లేదని పోలీసులు. పట్నం గాంధీ దవాఖాన దగ్గర గట్టిగానే నడిచింది లడాయి. ఆస్పత్రిలా బాలింతలు సంటి పిల్లలు ఎక్కువ కాలం చేస్తున్నారు. అసలు నిజాలేందో తెలవాలని బీఆర్ఎస్ పార్టోళ్లే ఓ కమిటేషన్రు. మొన్న పాత దవాఖాన్ల మంత్రి రాజయ్య సారు, పాత ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సారు, ఎమ్మెల్యే సంజయ్ సార్లు కమిటీ మెంబర్లు. వీళ్ళు ముగ్గురు సుత డాక్టర్లే. కారు కార్యకర్తలను ఎంటేసుకొని దవాఖాన్లకు పోతే పర్మిషన్ లేకుండా ఎట్లా పోతారని
చేస్తారని పోలీసులు ఆపేసిండ్రు. రాజయ్య సార్ను ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గరనే ఆగబడితే సంజయ్ మెతుకు ఆనంద్ సార్లను దావఖాన దగ్గర అరెస్ట్ చేసిండ్రు. హెల్త్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయాలి, యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారి నియంతృత్వ పాలన మళ్ళీ కనబడింది ఇవాళ. అయితే సర్కార్ దవాఖానలా సౌలతులు పెంచుతున్నాం, పబ్లిక్ తిప్పలు అరుచుకుంటున్నాం, కావాలనే బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని గరమైతున్నారు సర్కారోళ్ళు. మీ నాయన నువ్వు మీ బావ కలిసి డిప్యూటీ సీఎం దించేసి రాజయ్యను టికెట్ కూడా పనికిరాడని చెప్పి బీఫామ్ కూడా ఇయ్యని మీరు ఇలా కంటి చైర్మన్ వేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏ రకంగా చీకొడతారో మీరు ఆలోచన చేయాలి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం వద్ద మయన్మార్ దక్షిణ తీరం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న 2 ఆవర్తనాలు విలీనమై మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంగా ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. వామ్మో గిట్ల చెప్పుడు మనతోని కాదు గాని ఇక ఆనల ముచ్చటైందో చూడురుల్లా. మాపటీలు అందుకొని దంచుతే పట్నంలో గిది పరిస్థితి. బండ్లు, కార్లు, బస్సులు, ఆటోలు అన్ని అంబాడుతున్నాయి నీళ్ళల్లా. నాగోల్, ఎల్బీ నగర్, వనస్థలిపురంలో పొట్టు అరుచుకునే వరకు రోడ్డు మీద వరద చూడు ఎట్లా పారుతుందో. పాపం గిల్ల బండి ఆగిపోతే ఒక అన్న దిగి నూకుతున్నాడు. ఈ టీ బండిని ఒకళ్ళు నెడుతున్నారు. ఈ అన్న దిగి నూక్కుంటా పోతుండు. ఉతారులు ఉన్న ఏరియాల్లో కాలువలు వారినాయి. తొవ్వెమ్మటి బుడ్డ దందాలు చేసుకునేటోళ్లకు, నడుచుకుంటా పోతోళ్లకు చిన్న తిప్పల కాదు. ఆ వనస్థలిపురం కాడ నీళ్ళల్లో ఏదో పెద్ద మూట కొట్టుకొస్తుంది పో. ఈయనే కాదు పట్నం అంతటా గట్టిగానే జోరు చూపించింది. మాపటీలు అందరు ఆఫీసుల నుంచి ఇంట్లోకి పోయాయి. ఆడాడ ట్రాఫిక్ జాములు అయినాయి. ఎట్లనో గట్ల ఇంట్లో పడ్డదే కావాలని ఆనలు దడుచుకుంటూనే పోతుర్రు అన్నలు. తెలంగాణ అంతటి 2 రోజులు గట్టిగానే కొడతాయట ఆనలు. పనుల మీద బయటికి పోతోళ్ళు జర చూసుకోరి మరి. ఆయన సినిమా విడుదలైతుందంటే అభిమానులకు పండుగే. పెద్ద కటౌట్లకు పూజలు చేసుడు, అభిషేకాలు చేసుడు జోరుంటది. ఆయన పరద మీద అగుపడితే చాలు షిగాలు ఊగుతుంటారు. రౌడీ గుండెగాళ్లకు దమ్కీలు ఇచ్చుకుంటా డైలాగులు దంచుతుంటే సీట్లలో కూకొని షీటీలు కొట్టుడు, సప్పట్లు జరుచుడు. ఇక పాటకు తగ్గట్టుగా స్టెప్పులేస్తుంటే పూలు కాగితాలాన గురుస్తుంటది టాకీస్లల్లా. ఆయన నడుస్తే స్టైలే, డాన్స్ ఆడితే స్టైలే. ఆయన ఎవలో మాకంటే ఎక్కువ మీకే ఎరకగాని ఇక ముచ్చట చూడుర్రి. Guinness World Record has been honored to Padma Vibhushan megastar Chiranjeevi garu. మన మెగాస్టార్ చిరంజీవి సార్ దునియా రికార్డు కొట్టిండు. 45 ఏళ్లలో 156 సినిమాల్లో 537 పాటల్లో 24,000 స్టెప్పులతో అద్దర కొట్టిండు. మరి ఇంతగానో డాన్సులు ఎవ్వరు చేయలేదని గిన్నిస్ బుక్ వాళ్ళు వచ్చి సర్టిఫికేట్ చేతిలో పెట్టిర్రు అన్నట్టు. సారు స్టెప్ వేస్తే అట్లా ఉంటది. మళ్ళా లేత హీరోలే డాన్స్ ఆడటానికి కింద మీద అవుతుంటే 69 ఏళ్ళ ఏజ్ల సుధా అల్కగా చేసి పడేస్తున్నాడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ జమానా నడుస్తున్న టైంలో అభిమానులతోని బ్రేక్ డాన్స్ చేపించిండు బిగ్ బాస్. పెయిల స్ప్రింగ్లు పెట్టినట్టే తిప్పుతాడు బాడీని. డాన్స్ లో 6లు కొట్టినా, వీణ వాయించినా, షేక్ అయినా, బ్రేక్ అయినా ముఠా మేస్త్రి అడుగు పెట్టనంత వరకే. ఒక్కపారి స్టెప్ వేస్తే సప్పట్లు, సీటీలతోని టాకీస్ లో సౌండ్ బాక్సులు వలగాలే. మళ్ళా నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప ఆనర్ ఈ రోజున నాకు నా జీవితంలో నా ఈ సినీ ప్రస్థానం సంబంధించి తారసపడినందుకు. సినిమాలకు బిరేకిచ్చి రాజకీయాలకు పోయినా మళ్ళొచ్చి మాస్ డాన్స్ తోని మస్తు హుషారు తెప్పిస్తుండే అభిమానులకు. సారీ యాక్టింగ్ కు పద్మవిభూషణ్, పద్మభూషణ్, డాక్టరేట్ ఇట్లా అవార్డులు వచ్చినాయి గానీ డాన్స్ లో దునియా రికార్డు కొట్టుడే మెగా అభిమానులకు అస్సలు కిక్కుపో. పట్నపోళ్ళు మస్తు తెలివిగల్లోళ్ళు, మనకంటే 4 ముచ్చట్లు బగ్గా తెలిసినోళ్ళు అనుకుంటారు ఊళ్ళల్లా. వాజివే పెద్ద చదువులు చదువుకొని పెద్ద కంపెనీలలో జాబులు చేస్తుంటారు. ఏది పడితే అది అస్సలు నమ్మరు. కరెక్టా కాదని 1కి 2 మాటల చెక్కింగ్ చేసుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉంటారు. గాళ్ళను మత్పరిచుడు అంత అల్కగా పని కాదు. కానీ గీళ్ళు తలుసుకుంటే ఎవరైనా అల్కగా బోల్తా పడాల్సిందే. కనబడని కరోనా కంటే డేంజర్ గాళ్ళు. ఇక స్టాక్ మార్కెట్ల మీద పడ్డారు సైబర్ దొంగలు. పలానా కంపెనీ షేర్లు కొంటే పర్తలు మంచిగా పడతాయి, జల్దిన డబ్బులు అయితాయని ఫోన్లకు మెసేజ్లు పంపుడు. మనోళ్ళు తెరిచి నెత్తికి చేతులు పెట్టుడు. రాష్ట్రంలో 9 నెలల్లో 85,000 మంది అకౌంట్లకెళ్ళి 1,454 కోట్లు ఉడిసిండ్రంటే చూడుర్రి. అండ్లా 54,000 మంది హైదరాబాద్ వాళ్ళే. 3 కమిషనరేట్ల కలిపి 1,000 కోట్ల మీద పోగొట్టుకున్నారంటే మాటలా.
అంటే పల్లెటూరోళ్ళ కంటే పట్నపోళ్ళే ఎక్కువ మోసపోతున్నారు. అందరు సుతా పెద్ద పెద్ద చదువులు చదివినోళ్లే, పెద్ద పెద్ద జాబులు వ్యాపారాలు చేస్తున్నోళ్లే. షేర్ మార్కెట్లా నషీబ్ కలిసి వస్తే రాత్రికి రాత్రే మంచిగా కమాయించొచ్చు. గందుకే చాలా మంది కొంటుంటారు. కాకుంటే ఏ కంపెనీ ఏ యాప్ల పైసలు పెడుతున్నాం అనేది చూసుకునుడు మర్చిపోతున్నారు. హీగేముంది, దొంగ యాప్లు ఫేక్ లింకులు పంపి ఉత్తగానే గుండ్లు కొడుతున్నారు సైబర్ దొంగలు. అప్పు కారెట్లు ఇస్తాం, బ్యాంక్ ఏటీఎం కారెట్లు అప్డేట్ చేస్తామని మెసేజ్లు పంపి అట్లా కొంత గుంజేస్తున్నారు. ఇక సిబిఐ ఆఫీసర్లమని ఫోన్లు వేసి దమ్కిలిచ్చుడు పెట్టిండ్రు. ఎవరో ఏడుంటారో అస్సలు తెలియదు. అకౌంట్ల పైసలు కట్టుగానే జల్దీన కంప్లైంట్ చేస్తే కొంతల ఆపే ఛాన్స్ ఉంటదట. గట్ల 176 కోట్లు వాపస్ తెచ్చిండ్రు మన పోలీసులు. 460 మంది మోతెవర్లను అరెస్ట్ చేసిర్రట. కాబట్టి ఫోన్లకు వచ్చే మెసేజ్లతోటి తెలియని యాప్లతోటి జర పైలం. ఆశకు మాత్రం చేస్తారా అంటే దొంగోనికి తాళం చేయించిన కథ అవుతుంది. చూసుకోండి మరి. మొన్న ప్యారిస్ ఒలింపిక్స్ ఆటల పోటీలకు 117 మంది ఆటగాళ్లు పోతే 6 పథకాలు పట్టుకొచ్చిండ్రు. బిల్లలు తెచ్చినోళ్లను సంబురంగా ఎదుర్కొని సన్మానించుకున్నాం. తోటలోకి వచ్చిన బిల్లలు, మనోళ్ళు తెచ్చిన బిల్లలు చూసి చాలా మంది దేశంలో ఆటలను పట్టించుకుంటలేరు. అందుకే బిల్లలు తక్కువ వస్తున్నాయని మాట్లాడిన వాళ్ళు చూస్తున్నారు. అవన్నీ పక్కకు పెడితే ఇంకో దునియా పోటీల్లా ఇండియా దమ్ము చూపించిండ్రు మన ఆటగాళ్ళు. చదరంగంలో నెంబర్ 1 దేశం అంటే ఇండియానే. రెండు బంగారు బిల్లలు మనే. మళ్ళా బయట దేశం హంగేరీలో దునియా చెస్ పోటీలు పెడితే 198 దేశాలకెళ్లి 1000 మంది ఆటగాళ్ళు వస్తే ఎత్తులతో ఎదురోళ్ళని సిత్తు చేసి దేశానికి 2, సొంతంగా 4 బంగారు బిల్లలు గెలిచిర్రు. చెస్ పుట్టింది మన దేశంలో అయినా ఇప్పటిదాకా దునియా ర్యాంకుల్లో టాప్ లో లేదు ఇండియా. కానీ 10 మంది పడుసోళ్ళు పోయి ఇండియాకు తిరుగులేదని సాటింపేసిండ్రు. చెప్పుకోవాల్సింది మన తెలంగాణ బిడ్డ అర్జున్ గురించి. 11 రౌండ్ల ఒక్కడు తోడిపోకుండా బంగారు బిల్ల తెచ్చుట్ల తోటోళ్ళకు ఆసరైండు అన్నది వరంగల్ జిల్లా. అమ్మ నాయనలది చిన్న సంబరం కాదు. అర్జున్ లో మిగిలిన ఏ పని చేసిన దానికంటే ఎక్కువగా చెస్ ఆడుతున్నప్పుడు అర్జున్ చాలా చాలా హ్యాపీగా ఉండేవాడు. అంటే దాని గేమ్ అంతగా ఇష్టపడేవాడు. అర్జున్ మిగతా వాళ్ళకన్నా అందరికంటే ఫాస్ట్గా ఉంటాడు, చాలా ఫాస్ట్గా ఉంటాడు. అంటే క్యాలిక్యులేషన్ స్పీడ్ కానీ లేకపోతే గేమ్ కానీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ అయ్యే లోపల అర్జున్ ముందే అయిపోతుంది. దునియాలో ఇండియా నెంబర్ 1 ర్యాంకులు ఉంటే ఆటగాళ్లలో గుకేష్ 2వ జాగలో అర్జున్ 3వ ర్యాంకులు ఉన్నారు. ఇటు ఇంకో ముచ్చట చెప్పుకోవాలి. దునియా పోటీలకు 10 మంది పోతే అందులో 4 తెలుగోళ్లే. అర్జున్, హారిక, హరికృష్ణ. గుకేష్ మద్రాసులు ఉంటున్న సుత వాళ్ళ అమ్మ నాయనలు తెలుగే. అంటే ఇండియాను నెంబర్ 1 జాగలో నిలబెట్టింది తెలుగోళ్లే అన్నట్టు. ఇండ్ల ముంగట దుక్నాల కాడ పార్క్ చేసిన బండ్లు మాయం చేస్తుంటారు దొంగన్నలు. టెక్నిక్ తోని అల్కగా తాళం తీసి వేసుకొని అవతల పడతారు. ఇక ఏడనో ఓ కాడ ఎంతకో కొంతకు అమ్ముకొని పైసలు ఒడిచేదాకా జల్సాలు చేసి అటెనక మళ్ళీ ఏ కారుకో ఆటోకో బండికో సూటు పెడుతుంటారు. అట్లనే లారీలు ట్రాక్టర్లు ఎత్తుకపోయే మోతవర్లను సుధా చూసినాం. కానీ నడుమ దొంగనలు గివ్విటి మీద పడుతున్నారు. ఆర్టీసీ బస్సే మహారాష్ట్రకెళ్ళి వచ్చిండు పనితనం చూపిస్తానికి. రాత్రి నిర్మల్ డిపోలో పెట్టిన గీ బస్ వేసుకొని పోతుంటే లోకలోళ్ళు పోలీసులు ఎమ్మడి పట్టుకున్నారు. గోడ ఎక్కి లోపలికి వచ్చి ఆటోమేటిక్ స్టార్ట్ బటన్ ఉంటుంది బస్ కి. సో దాన్ని ఆటోమేటిక్ స్టార్ట్ చేసుకొని బయటకు వెళ్ళడం జరిగినది. దాన్ని చూసి నేను ఆగుమని అరిచాను. బస్ ఎందుకు ఎత్తుకపోయినామని అడిగితే చూడుర్రి ఏమంటున్నాడో. ఎందుకు తెచ్చినట్టే సడన్ వచ్చింది బస్సు సడన్ నడుచుకుంటా అంటే రాలేదని కాదు, చేతికి వచ్చింది పట్టుకొచ్చినా అంటున్నాడు అల్కగా. ఇంత పోసినట్టున్నాడు. స్టేషన్ కు తీసుకుపోయి మర్యాదలు చేసి ఇంకేడ ఏమేమిటికి సూటు పెట్టిండో అరుచుకునే పనులున్నారు పోలీసులు. అయినా బయటోళ్ళొచ్చి బస్సు తీసుకుపోతుంటే కూడా చూసుకోలేదంటే డిపో వల్ల పనితనం సుత తారీఫ్ చేయాల్సిందే పో. ఎందుకైనా మంచిది జరా సెక్యూరిటీ మంచిగా పెట్టుకోరి సార్లో. ఈ నడుమ దొంగన్నలంతా బస్సుల మీదనే పడుతున్నారు. వరంగల్ అనగానే కాకతీయుల కట్టడాలు, గుళ్ళు, గోపురాలే యాదికొస్తాయి. 800 ఏండ్ల కిందట కట్టిన రామప్ప గుడిని మొన్ననే యునెస్కో సంఘపోలు గుర్తిస్తే డెవలప్ చేసే కార్యం ముంగటేసుకున్నారు. ఓ మలక మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణరావు సార్ సుత అంత తిరిగి చూసి టూరిజం శాఖ తరపున డెవలప్మెంట్ పనులు చేస్తామని సాటింపేసిండ్రు కూడా. టూరిస్టులను బగ్గ రప్పిస్తానికి సర్కార్లు తండ్లాడుతుంటే
కొందరు ఉత్తమ్లేమో యోగి కార్యాలు పెట్టుకుంటుర్రు. ఇడ బండ వలిగున్నది, గర్భగుడిల శివలింగం పక్కకు జరిగింది, గుడి గోపురం ఎగిరిపోయింది. హే కట్టి 100 ఏండ్లు అవుతుంది కాబట్టి కూలిపోతుండొచ్చు అనేరు. పనిమంతుల పనితనం ఇదంతా. ములుగు జిల్లా రామప్ప గుడిని ఆనుకునే ఉండే గొల్లాల గుడి ఇది. ఐతారం బంగారం దొరుకుతుందో ఎండే జేబుల పడుతుందోనని ఉత్తములు కొందరు గోపురం వలగొట్టిర్రట. మీదికెళ్లి నిచ్చెనేసుకొని లోపటికి దిగి లింగం కాంచెలు పక్కకు జరిపి దోవిర్రంట. సుడురిగా పొద్దుగాల పురావస్తు శాఖలు పోయి చూసే వరకు ఏమున్నది, శిల్పాలు అటు ఇటైనాయి, బండరాలు వలిగిన్నాయి. ఎమ్మటే పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వచ్చి చూసి జప్పునే పట్టుకుంటామంటున్నారు. కానీ ఓ దిక్కు 100 ఏండ్ల చరిత్రున్న గుడులని కాపాడుకుంటానికి సర్కారు తనలాడుతుంటే దొంగన్నల పనితనం గిట్లున్నది. ఏం మనుషులు నాయనా, దేవుడంటే కూడా బుగులు పడతలేరు పో. చూసిండ్రు కదా, ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.